ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సింహరాశి వారి గోచార ఫలాలు జూలై మాసంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ సింహరాశిలో మగా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే పూర్వ పలుగుని పుబ్బ అంటారు. 1, 2, 3, 4 పాదాల వారు ఉత్తర 1 పాదం వారు జన్మించి ఉంటారు. వీరి పేరులో మొదటి అక్షరాలు మా, మీ, మో, మే, మోటా, టీటు, పు, టే, మోటా, టీటు, టే అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. ఈ నెలలో సింహరాశి వారికి లగ్నంలో కేతు కుజుడు సంయోగము జరుగుతున్నది. సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, దశమ స్థానంలో శుక్రగ్రహము, లాభస్థానంలో అనగా మిథునరాశిలో రవి గురువులు, ఏ స్థానంలో బుధుడు కర్కాటకంలో సంచరిస్తున్నారు. ఈ నెల జూన్ 6వ తేదీ నుంచి కుజ కేతువుల సంయోగము సింహరాశిలో ప్రారంభమైంది. ఇది పిశాచ యోగం కింద అంటారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు, చాలా వరకు ప్రమాదాలు, విస్ఫోటకాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు కొంత జన్మలోనే ఉంది కాబట్టి చాలా అష్టమశయ దోషం కూడా ఉంది. అలాగే సప్తమ రాహు, ఇవన్నీ కూడా ప్రతికూల గ్రహస్థితి ఉండడం చేత కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. దైవ ప్రార్థననే మిమ్మల్ని చాలా వరకు కాపాడుతుంది. ఇక ఈ గ్రహ సంచారం చాలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, ప్రయాణాలు చేయవలసి రావడము, అనారోగ్య సమస్యలుతో ఇబ్బంది పడతారు. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తీర్థయాత్రలు కూడా చేస్తారు. కొన్ని ముఖ్యమైన కార్యాలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నమ్మిన వారే మోసం చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆత్మీయులు అనుకున్న వారే వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరితోనూ ఆచితూచి మాట్లాడండి. ప్రతి వ్యవహారంలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతానం కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీరు ఒకటి చెప్తే వారు ఒకటి చెప్తారు. మీరు ఈ కాలేజీ అంటే వారు వేరే కాలేజీ అంటారు. ఈ చదువు అంటే ఆ చదువు అంటారు. లేకుంటే విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఎక్స్పెన్సివ్గా ఖర్చు పెట్టాలనే ఆలోచనతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. మధ్యవర్తిత్వంలో కూడా మంచిది కాదు, దూరంగా ఉండండి. పితృ లేదా మాతృ కళత్ర వర్గంతో విరోధాలు తప్పవు. అలాగే జన్మకుజుని వల్ల ప్రమాదాలు, పితృవర్గ సూతకాలు, కోపం అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకుండా మీ మనసును అదుపులో ఉంచుకోండి. చాలా వరకు తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఎప్పుడు కూడా గణపతి ఆరాధన చేసుకోండి. ప్రతిరోజు కొబ్బరితో దీపారాధన చేయడం వల్ల గణపతి